డబ్ల్యూపీఎల్లో మూడో మ్యాచ్ ఎంఐ వర్సెస్ డీసీ జరిగింది. డబ్ల్యూపీఎల్ 2026 మూడో మ్యాచ్ డీసీ వర్సెస్ ముంబై మధ్య జరిగింది. డీసీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై తన మొదటి మ్యాచ్ ఆర్సీబీపై ఓడిపోయింది. డీసీ కెప్టెన్గా జిమ్మీ మారోడిక్ చేస్తుంది. కెప్టెన్గా తనకి ఇదే మొదటి మ్యాచ్. అమిలేకేర్ జీ కమల్ని బ్యాటింగ్ రాగా కాప్ బౌలింగ్ వేసింది. మొదటి బాల్లో 2 వైడ్స్ వేసింది. రెండో ఓవర్లో సి హెన్రీ బౌలింగ్లో అమిలేకేర్ డక్అవుట్ అయింది. 6 ఓవర్కి 43 రన్స్ కొట్టారు. 7వ ఓవర్లో నందిని శర్మకి కమల్ని వికెట్ పడింది. నందిని శర్మ తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. మొదటి మ్యాచ్లోనే వికెట్ తీసింది. 10 ఓవర్లకి 78 రన్స్ కొట్టారు. బ్రాంట్ 49 రన్స్. హర్మన్ సేవియర్ బ్రాంట్ 32 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసింది. తనకిది 9వ హాఫ్ సెంచరీ. 13 ఓవర్ నుంచి రన్స్ బాగా వచ్చాయి. 15 ఓవర్లో శ్రీచర్ని బౌలింగ్లో బ్రాంట్ అవుట్ అయింది. 15, 16, 17, 19 ఓవర్లో రన్స్ వచ్చాయి. 18వ ఓవర్లో హర్మన్ ప్రీత్ కౌర్ 34 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసింది. 20వ ఓవర్ శ్రీచర్నికి ఇచ్చారు. ఈ ఓవర్లో 19 రన్స్ వచ్చాయి. హర్మన్ ప్రీత్ కౌర్ వరుసగా 4 ఫోర్లు కొట్టింది. 195కి 4 వికెట్లు పడ్డాయి. 196 రన్స్ టార్గెట్ తోటి డీసీ బ్యాటింగ్కి వచ్చింది. లైజీలీ షఫేల్ వర్మ బ్యాటింగ్ రాగా ఇస్మాయిల్ బౌలింగ్ వేసింది. బ్రంట్ బౌలింగ్లో లైజీలీ అవుట్ అయింది. 5వ ఓవర్లో నికోలస్ కెర్రీ బౌలింగ్లో షఫేల్ వర్మ అవుట్ అయింది. అదే ఓవర్లో లారా వల్వెట్ అవుట్ అయింది. 6వ ఓవర్లో జిమ్మీ మారోడిక్ అవుట్ అయింది. 6 ఓవర్లకి 35 రన్స్ కొట్టారు. 4 వికెట్లు పడ్డాయి. 10 ఓవర్లకి 73 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. 15 ఓవర్లకి 108 రన్స్ కొట్టారు. 7 వికెట్లు పడ్డాయి. 17 ఓవర్లో సి హెన్రీ హాఫ్ సెంచరీ చేసింది. చివరి 3 ఓవర్స్లో 63 రన్స్ కొట్టాలి, కానీ 145కి ఆల్అవుట్ అయింది. ఓవరాల్గా ఎంఐ దెబ్బకు డీసీ చిత్తయింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో బ్రంట్, హర్మన్ ప్రీత్ కౌర్, కెర్రీలు బాగా ఆడగా బౌలింగ్లో కెర్రీ, అమిలేకేర్, బ్రంట్లు బాగా వేసి వికెట్లు తీశారు. డీసీ బ్యాటింగ్ లైనప్ చివరి 8 మంది బ్యాటర్స్ దాకా ఉంది, కానీ టార్గెట్ పెద్దది కావడంతో అందరూ షాట్స్కి వెళ్ళి త్వరగా అవుట్ అయ్యారు. సి హెన్రీ మాత్రమే పర్వాలేదనిపించింది. నెక్స్ట్ మ్యాచ్ జనవరి 11న డీసీ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మధ్య జరుగుతుంది.